ఏదో జరుగుతుందని చెప్పి ఆశించేటువంటి దానికి లేదా చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నటువంటి ఎంఓయూలు కానీ లేదా వారు చెప్పినటువంటి ఇటువంటి సమావేశాల్లో వారు చెప్పినటువంటి మాటలు కానీ ఇవన్నీ రియలైజ్ అవుతాయి, ప్రత్యక్షంగా ఇవన్నీ పెట్టుబడులుగా మారుతాయి అన్నటువంటిది పెద్దగా ఎవరికి అంత హోప్ లేదు. ఎందుకంటే జనరల్గా మనం చేసినటువంటి కార్యక్రమాలు, ఆ కార్యక్రమాల మీద గతంలో జరిగినటువంటి అనుభవాలు ఇవన్నీ కూడా దానికి ప్రామాణికంగా ఉంటాయి. నాకు తెలిసి 2014 నుంచి 19 మధ్యలో 3 పర్యాయాలు 2016, 17, 18 అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్, లేదా 15, 16, 17 3-4 సందర్భాల్లో ఈ రకంగానే పార్ట్నర్షిప్ సమిట్స్ ని విశాఖపట్నం వేదిక నిర్వహించారు. ఒక సంవత్సరం ఏమో 6 లక్షల కోట్లు, ఒక సంవత్సరం 4 లక్షల కోట్లు, ఒక సంవత్సరం 9 లక్షల కోట్లు అని చెప్పి మొత్తం మీద 19 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల్ని ఆకర్షించాం. 40 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం అన్నటువంటి మాట నేను చెప్పింది కాదు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా, 3వ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉన్నప్పుడు వారు చెప్పినటువంటి మాటలు, అప్పుడు జరిగినటువంటి ఇటువంటి సభలు. తీరా మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ సమయానికి ఎంత ఇది రియలైజేషన్గా మారింది. సహజంగా 2018లోనే ఇప్పుడు అయ్యింది అనుకోండి, ఓ సంవత్సరంలోనే పెద్దగా రియలైజేషన్ అనేటువంటిది ఉండదు, ప్రాసెస్ పడుతుంటది. ఒక ఇండస్ట్రీ రావాలనంటే దానికి భూముల కేటాయింపు జరగాలి, కావాల్సినటువంటి అప్రూవల్స్ ఇవ్వాలి, ఇవన్నీ ఒక ప్రొసీజర్ ప్రకారం జరుగుతూ ఉంటాయి కాబట్టి సమయం పడుతుంది. అందులో ఏమీ పెద్ద కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. అయితే మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2015, 16, 17లో చేసినటువంటి ఒప్పందాలు ఏ మేరకు రియలైజేషన్ జరిగినాయి, ఎంత మేరకు పెట్టుబడులుగా ఇవి రూపాంతరం చెందాయని చెప్పి చూస్తే మొత్తం మీద 35,000 కోట్ల రూపాయలు. అంటే వారు చెప్పింది 19 లక్షల కోట్ల రూపాయలు, రియలైజ్ అయినటువంటి పెట్టుబడులేమో 36,000 నుంచి 35,000 కోట్ల రూపాయలు. అంటే పర్సంటేజ్ ఆఫ్ MOUs ట్రాన్స్ఫర్డ్ ఇంటూ రియలైజేషన్ 2%. సరే, ఆ రోజు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడినప్పుడు ఆ రోజు కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఏదైతే వాస్తవ రూపంలోకి వస్తుందో, పెట్టుబడి కింద మారుతుందో, ఈ రాష్ట్రానికి అది ఉపయోగపడుతుందో, అయితే రెవెన్యూ పరంగా కానీ లేకపోతే ఉద్యోగ అవకాశాల పరంగా కానీ ఇది ఉపయోగపడుతుందో అనేటువంటివి వాస్తవాలు చెప్పండి తప్ప దయచేసి ప్రజలకి ఇటువంటి ప్రచారం చేసి లేనిపోయినటువంటి ఆశలు కల్పించి యువతని ఆశల్లో వాళ్ళని పెట్టి ఇన్ని రకాలుగా మోసం చేయొద్దు అనేటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో